తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నారని అన్నారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ఈ మేరకు సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు ఆయన. తాను ఎప్పుడూ పార్టీ మారలేదని, కేవలం మర్యాదపూర్వకంగానే సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైనట్లు వెల్లడించారు ఆయన. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కోటేశ్వర గారు అనలిస్ట్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడడం. కోటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే సార్, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తాను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్తున్నారు. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కూడా ఆయన అదే చెప్పడం జరిగింది. ఎలా చూడాలి? భయంతో వేటు పడుతుందన్న భయంతోనే ఈ విధంగా చెప్తున్నారనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే అవసరమైనటువంటి మూడింట 200 ఎమ్మెల్యేలు ఫిరాయించలేదు గనక ఆ సంఖ్య వచ్చేంత వరకు ఇలాంటి నాటకాలు ఏదో ఒకటి నడుస్తూ ఉంటాయనేటువంటిది గడిచినటువంటి 15 నెలలుగా వచ్చినటువంటి అనుభవం, అభిప్రాయం. 26 మందో 27 మందో వస్తే తప్ప అది వీళ్ళ సభ్యత్వాలన్నీ కూడా రద్దు కావడానికి అవకాశం ఉంటాయి. అయితే ఎప్పుడవుతాయి, ఎలా అవుతాయి అనేటువంటిది వేరే అంశం అయినప్పటికీ, అందుకనే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఏం చెప్పాడు, నేను కప్పుకున్నది కాంగ్రెస్ కండవా కాదు, అది దేవాలయానికి సంబంధించినటువంటి దేవుడి కండవా అని గతంలో ఒక ఎమ్మెల్యే చెప్పినటువంటి కూడా మనం చూసాం. అందువల్ల రేపు మిగిలినటువంటి ఎమ్మెల్యేల మీద కూడా ఇదే విధమైనటువంటి కేసులు కనుక దాఖలయ్యేట్లయితే హైకోర్టులో అయినా సుప్రీంకోర్టులో అయినా కానీ వాళ్ళు మహిపాల్ రెడ్డి గారి మాదిరే అఫిడవిట్లు దాఖలు చేసేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మరి నిజంగా వాళ్ళు ఆ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారా, లేకపోతే వేటుని తప్పించుకోవడానికి, నిబంధనలు తప్పించుకోవడానికి ఇలా అంటే, నా అభిప్రాయం ప్రకారం నిబంధనలు తప్పించుకోవడానికి ఇలా చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. నిజానికి మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి వాళ్ళకి పరీక్ష పెట్టడానికి, ఎందుకు అంటే విప్పును ధిక్కరిస్తే వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి అవకాశం కోసం వాళ్ళు పరిశీలించి రెండో సీటుకి కూడా పోటీ పెడతామని చెప్పేసి కొన్ని ఫీలర్స్ వదిలినటువంటిది మనకు తెలిసిందే. కానీ అది కనుక చేసేట్లయితే అసలు మొత్తానికి ఎసరొచ్చి పార్టీ మొత్తంగా బద్దలైపోతుందా అనేటువంటి భయం కూడా బహుశా బీఆర్ఎస్ నాయకుల్లో కలిగి ఉంటుంది. అందుకని అటువంటి దుస్సాహసానికి పాల్పడకుండా ఒక సీటుకే పోటీ పెట్టడం ద్వారా మొత్తం అన్ని ఏకగ్రీవం అయ్యేందుకు బీఆర్ఎస్ కూడా సహకరించింది. అది సజావుగా సాగిపోయింది. మరి రానున్నటువంటి రోజుల్లో ఈ కేసులు ఇవన్నీ కూడా విచారణకి వచ్చినప్పుడు సహజంగానే కోర్టులు కూడా అడుగుతాయి, మీరు ఏ పార్టీలో ఉన్నారని వ్యక్తిగతంగా అడిగినప్పుడు కూడా ఇదే విధమైనటువంటి అఫిడవిట్లు మిగిలినటువంటి వాళ్ళు కూడా దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. అయితే మన ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ లో ఉంటూ కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేసినందువలన అది దానం నాగేందర్, ఆయనకి ఏమవుతుంది, దాన్ని కోర్టు ఎట్లా పరిగణిస్తుంది, ఫిరాయింపుగా పరిగణిస్తుందా లేకపోతే మరొకటి అనేటువంటిది అది ఒక న్యాయపరమైనటువంటి అంశం. అది ఇంకా చర్చకు రాలేదు కనుక కోర్టుల ముందు అదేం జరుగుతుంది అనేటువంటిది నిజంగా ఆసక్తి కలిగించేటువంటి అంశమే. బహుశా భారతదేశ చరిత్రలో ఈ విధంగా ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ అనర్హతకు లేదా మరొకటి లేకుండా ఇంకొక పార్టీ తరఫున అఫీషియల్ గా గా పోటీ చేయడం అనేటువంటిది నాకు తెలిసినంత వరకు దానం నాగేందర్ తప్ప మరొకళ్ళు ఎవరు పోటీ చేయలేదు. అందువలన ఇది ఒక న్యాయపరమైనటువంటి అంశంగా మారిపోతుంది అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఇక మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా, కాంగ్రెస్ కూడా ఈ మధ్య కాలంలో ఏం చెప్తా ఉంది, వాళ్ళందరూ మాతో వచ్చారు తప్ప మేము వాళ్ళనేమి పార్టీలో విలీనం చేసుకోలేదు, వాళ్ళు మా పార్టీ సభ్యులు కాదు, మాతో సమావేశాలకు రావచ్చు లేకపోతే ఇంకోటి చేయొచ్చు తప్ప మేము ఎక్కడ వాళ్ళని చేర్చుకోలేదని కూడా ఆ పార్టీ ప్రతినిధులు చర్చల్లో చెప్తున్నటువంటిది మనకు తెలిసింది. అందువల్ల మహిపాల్ రెడ్డి గారి పాటలోనే మిగిలినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఎవరి మీద అయితే కేసులు దాఖలు చేశారో వాళ్ళు కూడా ఇదే అఫిడవిట్లతోటి మరికొంతకాలం కాలక్షేపం చేస్తారు. అట్ ది సేమ్ టైము అధికార పక్షంతో వాళ్ళు కలిసి పనిచేస్తుంటారు అనేది నా అభిప్రాయం.
సార్ ఒక్క ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాత్రమే కాదు, మొన్న మధ్య బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా ఇదే విధంగా తాను బీఆర్ఎస్లో ఉన్నానని కాంగ్రెస్లోకి వెళ్ళానని దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఆయన ఏకంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. సార్ ఎలా Yes, yes. చూడాలి? నిజంగా ఆ, ఆ, నిజంగా బీఆర్ఎస్లోనే ఉండాలనుకుంటున్నారా అనే పరిస్థితి వచ్చింది ఈ రోజుల్లో. కాంగ్రెస్ మీద అసంతృప్తి కూడా ఉంది వీళ్ళకి అని కూడా ఒక డౌట్ ఉంది. ఎందుకంటే దానం నాగేంద్ర కూడా ఈ మధ్యకాలంలో కాంగ్రెస్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇటువంటి వాళ్ళందరూ కూడా పార్టీ ఫిరాయించడానికి ఏదో ప్రజల కోసం సేవ చేయడానికో లేకపోతే నియోజకవర్గాల అభివృద్ధికో అనేటువంటిది పైకి చెప్పే మాటలు తప్ప ఉమ్, వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలు రాజకీయ ప్రయోజనాలే ప్రధానంగా ఉంటాయి. అందువల్ల దానవ నాగేంద్ర అయినా లేకపోతే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారైనా మరొకళ్ళైనా కానీ వాళ్ళు ఆశించినటువంటి ప్రయోజనాలు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి లేదా పార్టీ నుండి రాలేదు అనుకున్నప్పుడు అసంతృప్తిని వ్యక్తం చేయడం అనేటువంటిది అది సాధారణ విషయం. అంటే ఏంటంటే ఒక థ్రెటనింగ్, మేము మళ్ళా మీకు దూరంగా ఉంటాం. ఒకవేళ అటువంటి థ్రెటనింగ్ ఇచ్చినా గానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ దానికి లొంగిపోయేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ అదే కనుక చేసేట్లయితే వాళ్ళకి లొంగి ఏదైనా వాళ్ళ మాటే వాళ్ళ హవానే ఆయా నియోజకవర్గాల్లో కనుక చెల్లేట్లయితే కాంగ్రెస్ పార్టీకి కొన్ని కొత్త సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. మనం చూసాం ఇదే గూడెం మహిపాల్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో అక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకులకి ఆయనకి పడని కారణంగా ఏ విధమైనటువంటి ఉదంతాలు గతంలో జరిగాయో మనకు తెలిసిందే. అందువల్ల అలాంటి పరిస్థితులు అదే విధమైనటువంటి వైఖరి మిగిలిన కాన్స్టిట్యున్సీస్ లో కూడా తలెత్తితే ఏమిటి అనేటువంటిది కాంగ్రెస్ కూడా ఒక సవాలే. అందువల్ల వీళ్ళని ఎట్లా కొత్తగా వచ్చినటువంటి వాళ్ళని ఏ విధంగా సర్దుబాటు చేస్తారు, ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళని ఏ విధంగా సంతృప్తి పరుస్తారు అనేటువంటిది కాంగ్రెస్ ముందు ఉన్నటువంటి సవాల్. అందుకనే ఈ పార్టీకి సంబంధించి 15 నెలలు అధికారం గడిచినప్పటికీ ఇంతవరకు నామినేటెడ్ పోస్టులు కొన్ని మాత్రమే తప్ప మొత్తంగా నామినేటెడ్ పోస్టులు ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీ భయపడతాం. ఒక నామినేటెడ్ పోస్టులే కాదు, మిగిలినటువంటి ఖాళీగా ఉన్నటువంటి మంత్రి పదవులను కూడా భర్తీ చేయలేకపోవడానికి ఈ విధమైనటువంటి పార్టీలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి ఇబ్బందులు అనేది నా అభిప్రాయం. కోటేశ్వరరావు గారు, అలాగే చూస్తే కనుక కాంగ్రెస్కి వెళ్ళిన బీఆర్ఎస్ నేతలు అయితే అక్కడ ఇమ్మలేకపోతున్నారనేది ఒకటి అయితే, అలాగే కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఉన్న నేతలైతే బీఆర్ఎస్ వాళ్ళు రావడం వల్ల తమ ప్రాధాన్యత తగ్గిపోతుందని ఇప్పటికే అధిష్టానం ముందు ఏకరువు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఎలా సార్ దీన్ని సమన్వయం పరచుకోవడంలో అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి కొంత విఫలమైనట్టుగానే అనిపిస్తుంది. డెఫినెట్ గా ఇది అధిష్టాన వర్గానికి కూడా ఒక విధంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే. ఎందుకని రాహుల్ గాంధీ గారు కావచ్చు లేదా కాంగ్రెస్ అగ్రనాయకులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బహిరంగంగా చేసినటువంటి ప్రకటనలు ఏమిటి? ఫిరాయింపులకు వ్యతిరేకం, ఫిరాయింపుదారులు మేము ప్రోత్సహించాం, ఇటువంటి ప్రకటనలన్నీ చేశారు. కానీ రెండో వైపున ఈ విధమైనటువంటి దొడ్డిదారులని వెతుక్కుంటూ వాళ్ళని నియోజకవర్గాల అభివృద్ధి పేరుతోనో లేకపోతే మరొక పేరుతోనో మంత్రులు ముఖ్యమంత్రులతోటి సంబంధాలు కొనసాగించడం అనేటువంటిది మనం చూస్తున్నాం. అందుకని వాళ్ళకి సరైనటువంటి పరీక్ష సమయం వచ్చినప్పుడు ఏం చేస్తారు ఏమిటనేటువంటిది పెద్ద సమస్య. నేను అందుకే చెప్పాను ఇందాక, మొన్న అసెంబ్లీలో జరిగినటువంటి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్సీల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 2వ సీటుకు కనుక పోటీ పెట్టుకుంటుంటే కాంగ్రెస్ లో చేరినటువంటి ఎమ్మెల్యేల బండారం, అదేవిధంగా బీఆర్ఎస్ లో మిగిలిన ఇంకా కొంతమంది చేరతారు అని చెప్తున్నటువంటి వాళ్ళ బండారం, అదేవిధంగా కాంగ్రెస్ ఏ విధమైనటువంటి వైఖరిని తీసుకొని ఉండేది, అదేవిధంగా మజ్లిస్ పార్టీ ఏ విధమైనటువంటి వైఖరిని తీసుకొని ఉండేది, బీజేపీ ఎవరికి ఓటు వేసి ఉండేది, ఇలాంటి అంశాలన్నీ కూడా వెల్లడై ఉండేవి. కానీ వాటన్నింటికి అవకాశం లేకుండా బీఆర్ఎస్ పెద్దలు వెనక్కి తగ్గడం అనేది, అంటే సమస్యని తాత్కాలికంగా వాయిదా వేశారు తప్ప ఆ సమస్య అట్లాగే కొనసాగుతూ ఉంది. అది ఏ రూపంలో ఎలా బద్దలవుతుంది, ఎలా ముగుస్తుంది, శుభం కార్డు పడుతుందా లేకపోతే మరొకటి జరుగుతుందా అనేటువంటిది మనం ఇప్పటికైతే ఊహించి అయితే చెప్పలేం.